4 మరియు 5వ తరగతికి చుట్టుకొలత మరియు వైశాల్యం బోధిస్తున్నప్పుడు మనం గణిత కిట్ నుండి కొన్ని అభ్యాస సాధనాలు ఉపయోగిస్తాము. వాటిని చూద్దాం. మొదట జియో బోర్డ్ మరియు రబ్బర్ బ్యాండ్ ఉపయోగించాలి. మనం బోర్డ్లో వేరువేరు ఆకృతులను తయారు చేయవచ్చు మరియు పిల్లలకి వైశాల్యం మరియు చుట్టుకొలత భావనలను నేర్పించవచ్చు. బేస్ 10 బ్లాక్స్ నుంచి బ్లూ రాడ్స్ మరియు గ్రీన్ ప్లేట్స్ ఉపయోగించి చెప్పవచ్చు. వైశాల్యం యొక్క భావనను బోధించడానికి మనం వీటిని ఉపయోగిస్తాము. మొదట జియో బోర్డ్ను ఉపయోగించి చూద్దాం. చుట్టుకొలత భావనను వారికి ఎలా బోధిస్తాము? జియో బోర్డు మరియు రబ్బరు బ్యాండ్ను ఉపయోగించి వేరువేరు ఆకృతులను తయారు చేయమని మనం పిల్లలని అడగాలి. ఏ ఆకారాలు సాధ్యమో చూద్దాం. ఇలా ఒక ఆకారం చేయండి. అది ఏమిటో వారిని అడగండి. వారు దానిని గుర్తిస్తారా? ఈ ఆకారం ఏమిటి? ఇది దీర్ఘ చతురస్రం. ఇప్పుడు మనం మరొక ఆకారం చేసి ఇది ఏ ఆకారం అని అడుగుదాము. పిల్లలు దానిని గుర్తించగలరా? మనం చూడాలి. పిల్లలు దానిని చతురస్రంగా గుర్తిస్తే వాళ్ళకి ఆకారం తెలుసు. పిల్లలు ఆకారాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రబ్బరు బ్యాండ్ను ఉపయోగించి పిన్స్ సంఖ్యను లెక్క పెడదాం. ఇక్కడ దూరం 1 యూనిట్ అని మనం చెప్పగలిగితే ఇక్కడి నుండి లెక్క పెడదాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 1, 2, 3 యూనిట్లు, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మరియు 12. కాబట్టి మనకు ఏమి తెలిసింది? ఈ చదరాన్ని సృష్టించడానికి మనకు 12 యూనిట్లు పొడవు అవసరం. మనం మరొక ఆకారం తీసుకుని ఎన్ని యూనిట్లు అని చూద్దాం. ఇది ఏ ఆకారం? ఇది దీర్ఘచతురస్రం కదా. ఈ దీర్ఘచతురస్రాన్ని సృష్టించడానికి ఎన్ని పిన్స్ ఉపయోగించబడతాయి? నేను ఇక్కడి నుంచి లెక్క పెడతాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇక్కడ కూడా మనకు 12 యూనిట్లు వచ్చాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మునుపటి ఆకారంలో చదరంలో నేను ఈ పిన్ నుండి లెక్క పెట్టడం ప్రారంభిస్తాను. నేను ఒక దీర్ఘచతురస్రం కోసం ఇక్కడ ప్రారంభించాను. పిల్లలు ఏ పాయింట్ నుంచైనా ప్రారంభించవచ్చు, కానీ వారు ఎక్కడ ప్రారంభించారో గుర్తుంచుకోవాలి. అందువల్ల వారు ఒక వేలును ప్రారంభ బిందువు వైపు ఉంచాలని మరియు మరొక చేతితో లెక్క పెట్టమని చెప్పాలి. ఇది లెక్క తప్పకుండా ఉండడానికి ఒక ఉపాయం. ఇప్పుడు మనం మరొక ఆకారాన్ని చూద్దాం. ఈ ఆకారం ఏమిటి? ఇది దీర్ఘచతురస్రం. రబ్బర్ బ్యాండును ఎన్ని పిన్నులు తాకుతాయి? ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం. యూనిట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాబట్టి ఎన్ని పిన్నులు రబ్బర్ బ్యాండ్ని తాకుతున్నాయి? 10 పిన్నులు రబ్బర్ బ్యాండ్ని తాకుతున్నాయి. మన దగ్గర 10 యూనిట్లు ఉన్నాయి. మన మొదటి ఆకారంలో అంటే చదరంలో మనకు ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 12 యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ మనకు 10 ఉంది. ఇప్పుడు మనం మరొక ఆకారాన్ని చూద్దాం. ఈ ఆకారం ఏమిటి? మనందరికీ తెలిసినట్లుగా ఇది సాధారణ ఆకారం కాదు. ఇది క్రమరహితమైనది. రబ్బర్ బ్యాండ్ను ఎన్ని పిన్నులు తాకుతాయో చూద్దాం. నేను ఇక్కడ నుండి ప్రారంభిస్తాను.
రబ్బరు బ్యాండ్‌తో 12 పిన్లు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పెద్ద ఆకారాన్ని చూద్దాం. ఈ ఆకారంలో ఎన్ని పిన్నులు రబ్బరు బ్యాండ్‌కి తాకించాము? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. కాబట్టి మనకి ఎన్ని పరిమాణాలు వచ్చాయి? మనకు 16 యూనిట్లు వచ్చాయి. కాబట్టి ఈ ఆకారాన్ని సృష్టించడానికి మనకు 16 పిన్నులు రబ్బర్ బ్యాండ్‌ను తాకుతున్నాయి. ఇప్పుడు మనం పిల్లలకి జియో బోర్డు ఇవ్వాలి. ఆకారాలు సృష్టించమని వారిని అడగండి. మరియు ఎన్ని పిన్నులు ఉపయోగించాలో లెక్కపెట్టమని అడిగితే వారు వేరువేరు ఆకృతులను చేస్తారు. వాటిని సృష్టించడానికి అవసరమైన యూనిట్లను వారు లెక్కపెడతారు. మనకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నేను ఇక్కడ లెక్కపెట్టడం ప్రారంభిస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. కాబట్టి మనం కొలత యొక్క వివిధ యూనిట్లను పొందుతాము. మనం దానిని ఏమని పిలవవచ్చు? ఇది ఆకారాన్ని చుట్టుముట్టే రేఖ కాబట్టి మనం దీనిని చుట్టుకొలత అని పిలుస్తాము. ఈ విధంగా చుట్టుకొలతను నేర్పించవచ్చు. ఈ ఆకారాల కొలత యూనిట్లు నేర్చుకున్నాము. మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇక్కడ ప్రతి పిన్ మధ్య దూరం సమానంగా ఉంటుంది. ఇవి సమానమైనవి కాబట్టి మనం దానిని కొలత యూనిట్‌గా పరిగణించవచ్చు. ఈ విధంగా మనం వివిధ ఆకారాల చుట్టుకొలత భావనలను పిల్లలకు పరిచయం చేయవచ్చు. వివిధ ఆకారాల చుట్టుకొలతలను ఎలా కొలవాలో ఇప్పుడు మనకు తెలుసు. ఇప్పుడు తదుపరి భావనను చూద్దాం. నేను కొన్ని టీఎల్ఎంని ఉపయోగించబోతున్నాను. మనం ఈ టీఎల్ఎంని ఎక్కడ చూసాము? ఇవి ఏమిటి? ఇవి బేస్ 10 బ్లాకుల పసుపు క్యూబులు, 10 నీలి రాడ్లు మరియు 100 ఆకుపచ్చ ప్లేటు. ఇంతకు ముందు మనం ఎక్కడ ఉపయోగించాము? సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాకారం. మనం వాటికి ప్రాథమిక కార్యకలాపాల కోసం ఉపయోగించాము. ఈ టీఎల్ఎంలు పిల్లలకు ఇప్పటికీ తెలుసు. మనం వాటిని వివిధ ప్రాథమిక కార్యకలాపాలలో భిన్నంగా ఉపయోగించాము. గుణకారం కోసం మనం దీన్ని ఎలా ఉపయోగించామో మీకు గుర్తుందా? బేస్ 10 బ్లాకులను ఉపయోగించి 5x5 ఎలా చేశామో గుర్తు చేసుకుందాం. 5x5 అంటే 5 క్యూబుల ఒక అడ్డ వరుస మరియు 5 క్యూబుల నిలువ వరుస 3, 4, 5. 5 అడ్డు వరుస మరియు 5 నిలువు వరుస. గుణకారంలో మనం ఏమి చేశాము? మనం ఈ ఆకారాన్ని పూర్తి చేయడానికి, నింపడానికి ఉపయోగించాము. ఇక్కడ కూడా అదే చేద్దాం. మనం దీన్ని ఎలా చెయ్యాలి? 1, 2, 3, 16, 17, 18, 19, 24, 25. ఇప్పుడు ఈ ఆకారం పూర్తి అయ్యింది కదా! అప్పుడు మనం ఏమి చేస్తాము? మనం మొదటి అడ్డు వరుసను మరియు మొదటి నిలువ వరుసను తీసేసాం. ఎన్ని మిగిలినవి? మనం లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 25. ఇక్కడ ఉన్న 25 దానిని మనం ఏమని పిలుస్తాము? దీన్ని విస్తీర్ణ అని పిలుస్తాము. కాబట్టి 5 మరియు 5 యూనిట్లను కలిగి ఉన్న ఆకారాన్ని మనం నింపిన వాటిని విస్తీర్ణం అని పిలుస్తారు. పెద్ద సంఖ్యతో దీన్ని ఎలా చేయవచ్చో చూద్దాం. మరొక ఉదాహరణ.
12 మరియు 13 యూనిట్లతో ఆకారం ఉంది. 12 యూనిట్లు మరియు 13 యూనిట్లు. మనం దీనిని నింపినట్లయితే నింపిన తర్వాత ఆకారాన్ని చూద్దాం. మనం దీన్ని బేస్ 10 బ్లాకులతో నింపితే విస్తీర్ణం తెలుసుకుంటాం. మనం దీనిని నింపినట్లయితే నింపిన తర్వాత ఆకారాన్ని చూద్దాం. మనం దీన్ని బేస్ 10 బ్లాకులతో నింపితే విస్తీర్ణం తెలుసుకుంటాము. మనం దానిని ఎలా నింపాలి? 10 ఇంటూ 10 ఏరియాని వందలతో నింపవచ్చని ఇప్పుడు మనకు తెలుసు. ముందు ఒక 100 నింపుదాము. 100 యొక్క గ్రీన్ ప్లేటు, 10 నీలం రాడ్లను ఉపయోగిందాము. ఒకటి 10, 2 10, 3 10, 4 10, 5 10. ఇక్కడ కొంత స్థలం మిగిలి ఉంది. వీటిని మనం పసుపు క్యూబులతో నింపుదాము. ఆకారం పూర్తిగా నిండినట్లు ఇప్పుడు మనం చూడవచ్చు. ఇప్పుడు 12 యూనిట్ వరుస మరియు 13 యూనిట్ కాలంని కదిలిద్దాం. ఈ విధంగా మనం ఏ ఏరియాని పొందుతాము? దాన్ని లెక్క పెడదాం. 1 ఇంటూ 100, 5 ఇంటూ 10, 6 ఇంటూ 1 అంటే 156 చదరపు యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలి. ఈ విస్తీర్ణం వివరిస్తున్నప్పుడు పిల్లలు చదరపు యూనిట్లను తెలుసుకోవాలి. విస్తీర్ణం గురించి చదరపు యూనిట్లను ఎందుకు ఉపయోగిస్తాము? ఎందుకంటే ఈ ఆకారానికి 2 కొలతలు ఉంటాయి. చాలా ఆకారాలు చదరపు లేదా దీర్ఘచతురస్రాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల మనం విస్తీర్ణం పరిచయం చేసినప్పుడు మనం వాళ్ళకి చదరపు యూనిట్లను పరిచయం చేయాలి. జియోబోర్డు ఉపయోగించి మనం ఈ విస్తీర్ణం ఎలా కొలవాలో చూద్దాం. ఆకారాలు తయారు చేయడానికి జియోబోర్డు ఉపయోగించబడింది. వారు వివిధ ఆకృతులతో సుపరిచితులు మరియు చుట్టుకొలత భావన కూడా వారికి తెలుసు. మనం ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాన్ని చూడవచ్చు. దీర్ఘచతురస్రం కనబడుతుంది. మనం చుట్టుకొలతను ఎలా కొలిచామో మనకు గుర్తుంది. రబ్బర్ బ్యాండ్ తాకిన పిన్నుల సంఖ్య, మనం దానిని చుట్టుకొలత అని పిలిచాము. విస్తీర్ణం అంటే ఏమిటి? బేస్ 10 బ్లాకులను ఉపయోగించడం చూసాము. మనం దానిని జియోబోర్డ్లో ఎలా చూస్తాము? ఆకారంలో ఉన్న స్థలాన్ని అంటే నింపవలసిన చోటుని ఏరియా అంటాము. ఇది మనకు ఇప్పటికే తెలుసు. దీన్ని ఎన్ని యూనిట్లలో నింపొచ్చు? పిన్నులు సమానంగా ఒక పిన్ నుంచి ఇంకొక పిన్కి సమాన అంతరం ఉన్నందున మనం దీనిని ఒక చదరపు యూనిట్ అని పిలిస్తే, ఈ ఆకారంలో ఒక చదరపు యూనిట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 చదరపు యూనిట్లు ఉన్నాయి. అంటే మనం ఒక ఆకారం లోపల స్థలాన్ని చదరపు యూనిట్లలో కొలిచినప్పుడు ఆకారం యొక్క విస్తీర్ణం తెలుసుకోవచ్చు. ఆకారం యొక్క చుట్టుకొలత మరియు విస్తీర్ణం అంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు. చుట్టుకొలతను ఎలా కొలవాలో కూడా మనకు తెలుసు. సులభమైన మార్గం ఉందా? చుట్టుకొలత అంటే 4 వైపుల పొడవు మొత్తం. ఇక్కడ పొడవు 1 యూనిట్, 2, 3, 4 యూనిట్లు మరియు వెడల్పు 1 యూనిట్,
2 మరియు 3 యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది దీర్ఘచతురస్రం. 4 యూనిట్ల పొడవు మరియు 3 యూనిట్ల వెడల్పు కలిగి ఉంది. చుట్టుకొలతను తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఉందా అని చూద్దాం. మనకు ఇప్పటికే తెలిసినట్లుగా ఇక్కడ 4 యూనిట్లు మరియు 3 యూనిట్లు. ఈ వైపు 4 యూనిట్లు కూడా ఉన్నందున ఈ వైపు 3 యూనిట్లు కూడా ఉన్నాయి. మనం ఈ యూనిట్లన్నిటిని జోడిస్తే మనకు ఎన్ని లభిస్తాయి? మనకు 14 యూనిట్లు లభిస్తాయి. సులభమైన సూత్రం ఏమిటి? 2 రెట్లు పొడవు మరియు 2 రెట్లు వెడల్పు జోడించండి, సులభమవుతుంది. మనం దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత తెలుసుకోవడానికి ఇది సులభమైన పద్ధతి. అదేవిధంగా ఇది ఒక చదరం అయితే 4 వైపులా ఒకే పొడవు ఉందని మనకు తెలుసు. మనం ఇక్కడ లెక్కపెడితే 1 యూనిటు, 2 యూనిట్లు, 3 యూనిటు, ఒకవైపున మనకు 3 యూనిట్లు ఉన్నాయి. అందువల్ల మిగిలిన 3 వైపులా 3 యూనిట్లు ఉంటాయి. చుట్టుకొలతను సులువుగా ఎలా తెలుసుకోవచ్చు? మనం 4ని పొడవుతో గుణిస్తే చదరపు చుట్టుకొలతను పొందవచ్చు. మనం ఆకారం యొక్క చుట్టుకొలత అవసరమైనప్పుడు మనం చతురస్రాలను లెక్కపెట్టడం ప్రారంభిస్తే దీనికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మనం ఒక సూత్రాన్ని ఉపయోగిస్తే మనం సమయాన్ని ఆదా చేయవచ్చు. మనం ఏ సూత్రాన్ని ఉపయోగించవచ్చు? మనం ఆ ఆకారం యొక్క వెడల్పు మరియు పొడవును వెడల్పు మరియు పొడవుగా తీసుకోగలిగితే చుట్టుకొలతను ఎలా తెలుసుకోవచ్చు? ఈ దీర్ఘచతురస్రంలో మనకు తెలిసినది ఏమిటంటే పొడవులు సమానంగా ఉంటాయి మరియు వెడల్పులు సమానంగా ఉంటాయి. అందువల్ల మనం వీటిని జోడిస్తే పొడవు మరియు వెడల్పు అయితే 2L మరియు 2Bని జోడిస్తే మనం ఆకారం యొక్క చుట్టుకొలతను కొలవవచ్చు. అదేవిధంగా ఒక చదరం అంటే దాని చుట్టుకొలత ఎలా కొలవవచ్చు? చదరం అన్ని వైపులా సమానమని మనకు తెలుసు. ఒకవైపు కొలత మనకు తెలిస్తే మనకు అన్ని వైపులా తెలుస్తుంది. మనం అన్నిటినీ జోడిస్తే మనకు చదరపు చుట్టుకొలత లభిస్తుంది. మనకు ఒక వైపు పొడవు ఉంది. మనం అన్ని వైపులా పొడవులను జోడించాలి. అంటే 4L. మనం 4L ఫార్ములాను ఉపయోగిస్తే మనకు చదరపు చుట్టుకొలత లభిస్తుంది. అదేవిధంగా మనం ఒక చదరపు విస్తీర్ణం కొలవవచ్చు. విస్తీర్ణం అంటే ఏమిటి? ఆకారం లోపల స్థలం. మనం ఇక్కడ ఎన్ని చతురస్రాలు నింపగలము? దాన్ని వైశాల్యము అంటారు. మనం ఈ విస్తీర్ణం ఎలా కొలవవచ్చు? పొడవు మరియు వెడల్పు గుణించడం ద్వారా ఏదైనా 2 డైమెన్షనల్ ఆకారంలో మనం పొడవు మరియు వెడల్పులను గుణిస్తాము. మనకు ఆకారం యొక్క విస్తీర్ణం లభిస్తుంది. మనం ఒక చదరపు విస్తీర్ణాన్ని చూస్తే పొడవు మరియు వెడల్పును గుణించడం ద్వారా దీర్ఘచతురస్రం యొక్క విస్తీర్ణాన్ని కొలవవచ్చు. మనం దీనిని A అని మరియు దీనిని B అని పేరు పెడితే మనం A ఇంటూ B లేదా B ఇంటూ A చేయాలి. మనం దీర్ఘచతురస్రము యొక్క వైశాల్యం తెలుసుకున్నాము.